చాలా ముక్కుసూటిగా ఉంటారు. మీరు ఎవరికి భయపడరు, ఎక్కడ కాంప్రమైజ్ కారు. అవతల వ్యక్తి ఎవరైనా కూడా అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు అని చెప్పి మీ విమర్శకులు మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. మొదట్లో టీడీపీతో కాస్త సఖ్యతగానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఎందుకని సడన్గా గళం మారిపోయింది ఎందుకు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటానికి కూడా భయపడే రోజు. కొడాలి నాని, పేర్ని నాని, ఎవడైతే రంకిలేసి పోలవరం పూర్తి చేస్తామని మహేష్ బాబు డైలాగులు చెప్పిన అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళందరినీ చీల్చి పిప్పి చేశాం. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు మాట్లాడలేదు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లు వచ్చినాయని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తుంటే మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మాకు 11 సీట్లు వచ్చినాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు మాట్లాడటంలా? అప్పుడే ఈ ప్రభుత్వం అంత అరాచకం సృష్టిస్తోందా? అంత అప్రజాస్వామికంగా ఉందా? వీళ్ళు కావాలని ఉబుసుపోక వాళ్ళ భాషలో చెప్పాలంటే కడుపు మంట తట్టుకోలేక లేనిపోని ఘటనలు కూడా కూటమికి అద్దుతున్నారు అనేటువంటిది కొంతమంది చేస్తున్నటువంటి వాదన. ఇద్దరు ఇండివిజువల్ మధ్య జరిగిన మర్డరే అనుకున్నాం. ఇద్దరు ఇండివిజువల్ మధ్య జరిగిన మర్డర్ అయినా అలా నడి సమాజంలో వందల మంది చూస్తుండగా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని చంపడం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కదా? ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? ఒక ఆడపిల్లని చిన్నపిల్లల్ని చంపేసేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి ఆ పిల్లని మాయం చేస్తే ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్? పాలన మీద పట్టు చేపట్టడానికి కనీసం ఒక 6 నెలల టైం పడుతుంది. 45 రోజులు కూడా కాలేదు. ఎందుకు ఈ మేధావులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళంతా కూడా ఇంత గ్యాస్ ట్రబుల్తో మండిపోతున్నారు అంటున్నారు? 6 నెలల వరకు చంపేసినా మాట్లాడుతా, 6 నెలల తర్వాత పోతే ప్రాణం, 6 నెలలకు ముందు పోతే ప్రాణం కాదా? నిజంగా పాలిటిక్స్ బిజినెస్ అయినా వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అయ్యి టైకూన్స్గా ఉన్నారా? ఆ బిజినెస్లో మీరు సక్సీడ్ కాలేక ఇలా ఉన్నారా? పవన్ కళ్యాణ్ నాకు తెలిసి 150 కోట్ల వరకు పైన ఖర్చు పెట్టారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని ఆయన వచ్చారు. గుండె మీద చేసుకొని చెప్పండి, వాళ్ళ పిల్లల్ని సాక్షిగా చెప్పమనండి. మీ మాటల ప్రకారమే మీకు వచ్చినటువంటి ఆ 450-460 ఓట్లు నిష్కల్మషంగా నిజాయితీగా మీపై నమ్మకంతో వచ్చాయా, లేకపోతే ఓటుకు మీరు కూడా డబ్బులు ఇచ్చారా? సో రాజకీయంగా ఓట్లు, డబ్బు, పదవి మాత్రమే ఒక మనిషి క్యారెక్టర్ని నిలబెడుతుందంటే నాకు తెలిసి నా లైఫ్లో అలాంటి పదవి నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను. రాజకీయాల్లో శ్రవణ్ కుమార్ మీరు ఉండటం అత్యవసరం అని టీడీపీ అధిష్టానం అంతదాకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ ఎప్పుడు అభ్యర్థించలేదా, అడగలేదా? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకో, దానికి ఆన్సర్. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మీరు ఎందుకని మంగళగిరిని ఎంచుకోవాల్సి వచ్చింది? ఎందుకని అక్కడ బెడ్స్ కొట్టింది? రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి మీదే గెలవాలి.